హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యువరేష్. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. మేము మార్నింగ్ 5 o'clock రెడీ అయిపోయి 6 o'clock కల్లా పుణె నుంచి స్టార్ట్ అయ్యామండి టువర్డ్స్ రైల్వే స్టేషన్. ఇక్కడ విచిత్రం ఏంటంటే క్యాబ్ ప్రైసెస్ తక్కువ చూపించినాయి మాకు ఆటోతో పోలిస్తే. సో క్యాబ్ బుక్ చేసుకొని చలో టువర్డ్స్ రైల్వే స్టేషన్ అండి. మేము ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అయినట్టే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మటల్లోనే మనం రైల్వే స్టేషన్ చేరుకున్నామండి. ఇక్కడ నుంచి మాకు 7:15కి మార్నింగ్ డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్ ఉందండి. ఇది డైలీ రన్ అవుతుంది పూణే నుంచి ముంబైకి, తక్కువ స్టాప్స్తో. ఇది ఎక్స్ప్రెస్ అండి. అరౌండ్ 8 కల్లా మమ్మల్ని 8:10 అట్లా లోన్వాలలో దింపేస్తుందండి. లోన్వాల చేరుకున్న తర్వాత అక్కడే ఇడ్లీ వడ టిఫిన్ చేసుకొని అక్కడ నుంచి స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే మనకు ఆటోస్ దొరుకుతాయండి. ఇది లోన్వాలా సౌత్ సైడ్ ఉంటుంది. ఇటు సైడ్ మనకు కాందాల వ్యూ పాయింట్, కాందాల బోటింగ్ పాయింట్, టైగర్ లేక్ వ్యూ పాయింట్ ఇవన్నీ ఉంటాయండి. ఇంకా ఇది కాకుండా నార్త్ సైడ్ అయితే మాత్రం సమ్ లేక్స్ అండ్ కునే వాటర్ ఫాల్స్ అలాంటివి ఉంటాయండి. ముందుగా మొదటి వ్యూ పాయింట్ అండి, ఇదే కాందాల ఘాట్. ఇక్కడ నుంచి వ్యూస్ మాకు దక్కవేమో, మేము వచ్చిన టైం అలాంటిది. అనుకోకుండా అక్కడ ఉన్న ఫాగీ క్లౌడ్స్ మొత్తం రిమూవ్ అయిపోయాయండి. మాకు వ్యూస్ మాత్రం మాసంగా ఉన్నాయి. వీలైతే మీరు కూడా ఈ రూట్ ఇంటికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ప్రయత్నించండి. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ వీకెండ్ అవుటింగ్ ఫర్ ముంబై అండ్ హైదరాబాద్ పీపుల్ అండి, ఎస్పెషలీ ఇన్ దిస్ మాన్సూన్ సీజన్స్ అండి. బట్ వీలైతే వీకెండ్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మేము కూడా ఇప్పుడు లాంగ్ వీకెండ్కి వచ్చినాము. చాలా చాలా ట్రాఫిక్ ఉందండి కొన్ని పాయింట్స్లో అయితే మాత్రం. అలా మేఘాలు క్లియర్ అవుతుంటే గ్రీనరీ కనపడుతూ హైవే మనం భూమి మీద ఉన్నామా అనేట్లు తలపించేలా ప్రకృతి అందాలని మనకు విరబోసిందండి. చూస్తున్నారుగా మీరే మాటల్లో నేను చెప్పలేకపోతున్నాను యాక్చువల్గా. ఇదే మన సెకండ్ పాయింట్ అండి, మంకీ ఘాట్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మనకు కునే వాటర్ ఫాల్స్ అండ్ ఇంకొక హైవే తర్వాత ఘాట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. దీన్ని చూస్తుంటే నాకు అచ్చం కాశ్మీర్ ఘాట్ కూడా ఇలాగే ఉంటాయండి. కాశ్మీర్ అండ్ మన హిమాచల్ ప్రదేశ్లో ఉండే హిమాలయాస్ మొత్తం ఘాట్స్ అని ఇలాగే ఉంటాయి. కాకపోతే ఏమైనా తేడా అంటే అక్కడ వైట్ రాక్స్ ఉంటాయి, ఇక్కడ మొత్తం గ్రీనరీతో కప్పేసిన బ్లాక్ రాక్స్ ఉన్నాయి. కానీ వ్యూస్ మాత్రం ఏదేనికి దీంతో అసలు కంపేర్ చేయలేం. కానీ దాని అందాలు దానివైతే దీని అందాలు దీనివండి, చెప్పలేకపోతున్నాను మాటల్లో. అసలు ఈ సిచ్యువేషన్లో ఇక్కడ నిలబడుకొని ఉంటే. సో మ్యాక్సిమం మీరు కూడా ట్రై చేయండి వీలైతే ఈ వీకెండ్ అవుటింగ్కి.
అక్కడ నుంచి మేము వచ్చామండి కందల బోటింగ్ పాయింట్కి. ఇక్కడ ఒక పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనకు మళ్ళీ 4 షేరింగ్ 2 షేరింగ్ బోట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. మేమైతే 2 షేరింగ్ తీసుకుని చక్కగా హాఫ్ అన్ అవర్ ఇక్కడ బోటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తామండి. అటు నుంచి లోనావాలా ఫేమస్ అయిన ఒక చిక్కీ ఫ్యాక్టరీని విజిట్ చేసామండి. చిక్కీ అంటే లైక్ మన బర్ఫీలు అండి. ఇక్కడ రకరకాల ఫ్లేవర్స్తో మీన్స్ లైక్ డ్రై ఫ్రూట్స్, స్ట్రాబెర్రీస్, డిఫరెంట్ ఫ్లేవర్స్తో తయారు చేసినటువంటి కొన్ని ఇంటికి కొనుక్కొని అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరామండి. వీలైతే మీరు కూడా సందర్శించి కొనుక్కోవడానికి ప్రయత్నించండి. అక్కడ నుంచి బయలుదేరి మేము మళ్ళీ వచ్చేసామండి టువర్డ్స్ మన లోనావాలా లేక్. ఈ క్లౌడ్స్ వల్ల కొంచెం వ్యూస్ని అంతగా ఆస్వాదించలేకపోయినా ఇంకో పక్క రెయిన్ వల్ల మాకు కొత్త కొత్త వాటర్ ఫాల్స్ అన్నీ పుట్టుకొచ్చి ఇక్కడ ఇంకో నెక్స్ట్ లెవెల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాయండి. ఇదేనండి లైక్ మాటల్లో ఇంతవరకు చెప్పుకున్న రెయినీ వాటర్ ఫాల్స్. డ్యూ టు రెయిన్ ఇక్కడ వాటర్ ఫాల్ లాగా తయారైంది. మన వాళ్ళు మంచిగా ఆస్వాదిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. మేము ఆటో తీసుకోవడం వల్ల ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది. ఈ క్యూని మొత్తం స్కిప్ చేసాము. ఇన్ కేస్ మేము రెయిన్ పడుతుందని చెప్పి క్యాబ్ తీసుకుంటే గతం మా లైన్లోనే నిలిచిపోయి సుమారు మా టైం మొత్తం అక్కడ వేస్ట్ అయ్యిండేది. అక్కడ నుంచి మేము వచ్చేసామండి బుషి డ్యామ్కి. చూస్తున్నారుగా ఇలా నీళ్ళలో నడుచుకుంటూ సాహసాలు చేసుకుంటూ ఈ బుషి డ్యామ్ పైకి వచ్చి ఇక్కడ నుంచి చూపిస్తున్నానండి మీకోసం. That's it for the video. We'll meet you with the next video. Thank you guys.